హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? నేను మా పిన్ని వాళ్ళ ఇంటికొచ్చాననమాట. సో, మా పిన్ని వంటలు సూపర్ జేస్తది. మీ అందరికీ ఈరోజు చూపిస్తాను. ఈరోజు స్పెషల్ చేపల పులుసు అనమాట. సో, తన స్టైల్‌లో చేపల పులుసు ఎట్లా చేస్తదో మీ అందరికి చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ అయితే ఏమేం కావాలో చూసేయండి. 2 కేజీలు చేపలు, 100 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాము. ఇదొచ్చేసి ఫిష్ మసాలా అండ్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఏమో జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి, ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనకి చేపల గిన్నె ఉంటుంది. ప్రతి వాళ్ళ ఇంట్లో నాకు తెలిసి ఉంటుంది చేపల గిన్నె. అది పెట్టేసుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇది మనకి నాన్ వెజ్ కర్రీస్లో. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది అనమాట. ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువే పడుతుంది నార్మల్ కర్రీస్ అన్న. ఇదేమో వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కాదు, ఇది వుడ్ ప్రెస్డ్ ఆయిల్. హెల్త్కి మంచిదని ఇదే వాడుతున్నారు. మనకి ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వేసుకొని దాంట్లోనే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అది వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అది వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం చిటికెడు పసుపు వేయండి. కొంచెం ఒకసారి అలా కలిపేసుకొని ఒక 1 మినిట్ తర్వాత దాంట్లోనే మనకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది చిన్నమ్మ. మీకు ఫిష్కి ఎన్ని కేజీస్ ఫిష్ తీసుకుంటారో అంతకు సరిపడా అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా వేయించుకోవాలన్నమాట. మనకి ఆ పచ్చివాసన అనేది పోయే వరకు వేయించుకోవాలి. అవును, ఎందుకు మీరు ఎట్లా చేస్తారు ఇంట్లో? ఇట్లా ఈ ప్రాసెస్లోనే చేస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఫాలో అవుతారు కదా. సో మా ఆంధ్ర స్టైల్ అయితే ఇదనమాట. దీంట్లోనే ఉప్పు కారం ఇందాక చూపించా కదా దీని మనకి పొడులన్నీ, అదే గరం మసాలా పొడి ధనియాల పొడి అన్నీ వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అట్లాగా వేగించాలన్నమాట. సో అవి ఏంటంటే దానికి పట్టాలి, ఆ ఉల్లిపాయలకి పట్టాలి. కొంచెం వేగితే కూడా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక 2 మినిట్స్ అట్లాగా వేయించేసేద్దాము. అలా కొంచెం దూరం ఫ్రైగా చేసిన తర్వాత మనం చేప ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ మనం ఒకదాని మీద ఒకటి కాకుండా సైడ్కి ఇట్లాగా చూపించిన విధంగా మొత్తం పెట్టేసుకోవాలి. సో ఇట్లా పెట్టుకుంటే ఏమైద్ది మనకంటే బాగా ఉడుకుతుంది అనమాట చేప. ప్రతి ముక్కకి ఆ మసాలాలు ఆ చింతపండు పులుసు మొత్తం పడుతుంది. నెక్స్ట్ చింతపండు పులుసు పోస్తాం కదా, సో అదంతా మంచిగా పట్టి ముక్క కూడా అన్ని ముక్కలు ఉడుకుతాయి అన్నమాట. చేపల కూరకి ఎప్పుడు మనం గంటి పెట్టకూడదు, ఎందుకంటే అది ఎలాగో డెలికేట్గా ఉంటుంది కాబట్టి ముక్కలు అనేది కట్ అయిపోయి చెదిరిపోతాయి. అందుకనే పెడతారు, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనం ఇట్లాగా తిప్పుతా కలుపుకోవాలన్నమాట. అది కొంచెంసేపు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు ఉంది కదా, మనకి కావాల్సినంత పులుపు పోసుకోవాలన్నమాట. మీకు ఎంత పులుపు కావాలో అంత, దానికి తగినండి నీళ్లు కూడా పోసుకోవాలి. చిన్న ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసింది, అది మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు పోసుకోండి. ఇది ఇట్లాగా పోసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లో ముక్క అనేది కొంచెం ఉడకాలన్నమాట. ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే అది ఉడికిపోద్ది. సో ఒక 10-15 మినిట్స్ వదిలేద్దాం అట్లాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారా మనకి ముక్క అనేది కొంచెం ఉడికింది, 90% వరకు ఉడికింది, చూసారు కదా. సో ఇప్పుడు మనం దాంట్లో ఒక పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఒక 4 పచ్చిమిరకాయలు వేసుకుని మీకు కారం తగ్గట్టు మీరు వేసుకోండి. పైగా ఇదే స్టేజ్లో మీకు ఏమన్నా ఉప్పు కానీ ఇట్లా కారం కానీ సరిపోతే కూడా వేసుకోండి. ఇంకా లాస్ట్లో కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసింది. ఇది కొబ్బరి పొడి ఎందుకు లాస్ట్లో వేసామంటే ముందేస్తే పులుసు అనేది గట్టి పడిపోద్ది కదా, చిక్కబడిపోద్ది. సో ముక్క ఉడకదు, అందుకని లాస్ట్లో వేస్తామన్నమాట. దింపే ఒక 5 మినిట్స్ ముందు వేస్తాము. సో మీకు బాగా పులుసు ఉన్నా కూడా ఆ కొబ్బరి పొడి వేయగానే కొంచెం చిక్కబడిద్ది పులుసు అనేది. అది కొంచెంసేపు మనం మీడియంలో పెట్టేసి ఉడకనిచ్చామన్నమాట. ఉడికిన తర్వాత లాస్ట్లో మనకి ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. సో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపేసి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టేసుకుందాము. సో మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా. వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోయింది. సో డెఫినెట్గా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.